ఆస్తమా మేజర్గా ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మేజర్ ఫ్యాక్టర్స్ 3 ఉంటాయండి. ఒకటేమో వంశపారంపర్యంగా, సెకండ్ వచ్చేసి మన ఎన్వైర్న్మెంట్, థర్డ్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ ఎలాంటిది అనేది. సో వంశపారంపర్యంగా అంటే మనం అమ్మ నాన్న గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళలో ఎవరికన్నా ఈవెన్ మన తోడబుట్టిన వాళ్ళలో ఆస్తమా ఉందనుకోండి, ఆ రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది మనలో రావడం. అంటే నార్మల్ పర్సన్కి ఒక 1% రిస్క్ ఉంటాయి. ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉంటే అది 5 to 10% వరకు రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్లో పొల్యూషన్ బాగా ఉంది. సెకండ్ వచ్చేసి డస్ట్ ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఆస్తమా రావడానికి. థర్డ్ వచ్చేసి పాలన్ అంటే మన ఫ్లవర్స్ నుంచి వచ్చే చిన్న చిన్న స్పోర్స్ లాంటివి ఉంటాయి, దాన్ని పాలన్ అంటారు. నెక్స్ట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఎన్వైర్న్మెంట్ వల్ల మనకు ఆ బ్రీతింగ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, స్మోక్ ఉండనివ్వండి, ఆ స్మోక్లో ఉన్న హానికరం పదార్థాలు ఉంటాయి, దానివల్ల మన లంగ్స్లో వెళ్ళినప్పుడు లంగ్స్ ఒక విధంగా రియాక్షన్ అవుతాయి. సో ఆస్తమా సింపుల్గా చెప్పాలంటే లంగ్స్తో ఒక ఓవర్ రియాక్షన్, ఒక సింపుల్ సబ్స్టెన్స్కి ఓవర్ రియాక్షన్ ఆస్తమాలా మనకు బయటపడుతుంది. నెక్స్ట్ పాలన్ ఉంటుంది, డస్ట్ ఉంటుంది. డస్ట్ అనేది ఒక ఎలర్జీ రూపంలో లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. డస్ట్ ఒట్టి లంగ్స్ కాకుండా మనకు నోస్ ఎఫెక్ట్ చేస్తుంది, సైనసైటిస్, పాలిపోసిస్ వస్తుంది. స్కిన్ పైన వస్తే సేమ్ డస్ట్ ఎలర్జీ, ఎగ్జిమా లాంటిది ఉంటుంది. సో డస్ట్ అనేది ఒక సింపుల్ థింగ్ కాదు. మన ఎన్వైర్న్మెంట్ ఎప్పుడైనా డస్ట్ ఫ్రీ ఉంచుకోవాలి. థర్డ్ మన లైఫ్ స్టైల్ మేజర్గా ఆడవాళ్ళల్లో ఎవరికైతే ఎక్కువగా బరువు ఉంటారో వాళ్ళకి ఆస్తమా రిస్క్ చాలా చాలా ఎక్కువ అవుతుంది. సో వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే చిన్నప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా చిన్నప్పుడు పిల్లి కూతల శబ్దాలు అంటారు, సో అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్దగా అయ్యాక ఆస్తమా రిస్క్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఎవరైతే ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు, 9 నెలలు నిండకముందే ఎవరైతే పుడతారో వాళ్ళలో ఆస్తమా రిస్క్ చాలా చాలా పెరుగుతుంది.